హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను ఒక మంచి చికెన్ ఫ్రై రెసిపీ చూపిస్తున్నానండి. దాని పేరే కాజు చికెన్ ఫ్రై. రెస్టారెంట్ స్టైల్ అయితే కాదండి, హోమ్ మేడే. చాలా సింపుల్గా 5 మినిట్స్లో చేసేసుకోవచ్చు. అంత టేస్టీగా ఉంటుందండి. నోరూరించే చికెన్ ఫ్రై తింటుంటే కమ్మగా ఉంటుంది. ఎక్కువ కూడా మసాలాలు అనేది ఉండదు. అన్నీ కూడా ఇంట్లో ఉన్న మసాలాలతోనే చేయొచ్చండి. మనము రెగ్యులర్గా వాడే మసాలాలు ఉంటాయి కదా, ఆ స్పైసెస్తోనే ఇది ఈజీగా చేయొచ్చండి. చాలా తొందరగా కూడా రెడీ అవుతుంది. ఇది చపాతీలోకి కానీ రైస్ అంటే తెల్లన్నం ఉంటుంది కదండి, అందులోకి కూడా సూపర్గా ఉంటుంది. మరి ఎలా చేశాననేది ఈరోజు మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని ఫాలో అవ్వండి. అలాగే ఈ వీడియో పైన మీరు కామెంట్ అనేది చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే నాకు లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే సింపుల్ అండ్ కాజు చికెన్ ఫ్రై, నోరూరించే కమ్మగా ఉండే చికెన్ ఫ్రై అండి. నోట్లో పెట్టుకుంటే మెల్ట్ అవ్వాల్సింది, అంత టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడైతే నా వీడియోని ఫాలో అవ్వండి. ఎలా చేశాననేది మీరు స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. ఇక్కడ నేను ఒక 250 గ్రామ్స్ వరకు చికెన్ తీసుకున్నానండి. ఇది వాష్ చేసిన చికెను. ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నానండి. మనకు ఎక్కువ ఆయిల్ అని కూడా ఎక్కువ అనేది పట్టదు. ఇక్కడ ఆనియన్, గ్రీన్ చిల్లీ వేసుకుంటున్నానండి. మనం చికెన్ బట్టి వేసుకోవచ్చు ఈ ఆనియన్, గ్రీన్ చిల్లీ అనేది. నేను తీసుకుంటున్నాను 250 గ్రామ్సే కాబట్టి 1/4 కిలో వరకు తీసుకుంటున్నా కాబట్టి ఇవి ఆనియన్స్ వేసుకుంటున్నానండి. ఇలా కొంచెం రెడ్గా వచ్చినాక ఆనియన్స్, ఇప్పుడు 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నేను వాష్ చేసిన చికెన్ని ఇందులోకి వేసుకుంటున్నాను. ఇది కూడా బాగా ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టేసి ఒకసారి బాగా చికెన్ని వేపుకోవాలి. ఇలా వేపుకుంటున్నప్పుడే మనకు చికెన్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి. బాగా హై ఫ్లేమ్లో పెట్టి వేపుకోవడం వల్ల. ఇలా వేపుకుంటున్నప్పుడే నేను ఇక్కడ కొంచెం రుచికి తగ్గ సాల్ట్ వేసుకుంటున్నానండి. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ చికెన్లో నుంచి వాటర్ అయితే మనకు రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉప్పు, పసుపు వేసుకున్నాక ఒక్కసారి బాగా హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టేయాలండి. ఇప్పుడు చికెన్లో నుంచి నీళ్ళు అనేది మనకు ఊరుతుంది బాగా. ఇలా ఊరినప్పుడు మూత తీసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటున్నప్పుడే మనము చికెన్ ఉడికిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే మళ్ళీ కూడా ఒక లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు మూత పెట్టేయండి. ఆ తర్వాత వాటర్ అంతా మనకు ఇందులో నీరంతా ఇంకిపోయాక ఆయిల్ అనేది మనకు సపరేట్ అయిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి నేను ఒక 2 స్పూన్ల వరకు కారం పొడి వేసుకుంటున్నానండి, రెడ్ చిల్లీ పౌడరు. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకుంటున్నానండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఒక హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. చికెన్ ముక్కకు మసాలా అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. ఇలా బాగా ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇక్కడ నేను కొంచెం కసూరి మేతి కూడా పైన వేసుకుంటున్నానండి.
అలాగే పచ్చి కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇలా అన్నీ కూడా వేసుకొనేసి బాగా వేపుకుంటున్నానండి. అంటే డ్రై రోస్ట్ అంటారు కదా, ఆ టైప్లో వేపుకుంటున్నాను. అంటే మసాలా అంతా కూడా చికెన్కి బాగా పట్టేలాగా. ఇప్పుడు నేను ఒక హాఫ్ నిమ్మ చెక్క హాఫ్ నిమ్మ చెక్క రసం అనేది వేసుకుంటున్నానండి. చికెన్ పైన అంతా వేసుకొనేసి ఒక్కసారి బాగా కలుపుకొనేసి, ఆ తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకొనేసి ఒక్కసారి బాగా కలుపుకుంటున్నాను. చూడండి, మనకి ఆయిల్ అయితే కరెక్ట్గా ఎక్కడ ఎక్కువ అనేది తక్కువ అనేది లేకుండా బాగా కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఈ మసాలాలన్నీ బాగా పట్టేలాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్కి ఒక 2 నిమిషాలు మూత పెట్టేద్దామండి. ఇప్పుడు మూత తీసేసాక ఒక కొంచెం కాజు పలుకులు అనేది వేసుకుందామండి. ఇలా కాజు పలుకులు వేసుకోవడం వల్ల మా కాజుకు కూడా మసాలాలు అనేది పడుతుంది, మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోయే ఛాన్స్ ఉందండి ఇప్పుడు, కాబట్టి లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఎంతో నోరూరించే చాలా టేస్టీగా ఉండే, నోట్లో పెట్టుకుంటే కమ్మగా ఉండే ఈ చికెన్ ఫ్రై, ఈ కాజు చికెన్ ఫ్రై మీరు కూడా చేసి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. చూసారు కదా ఎంత ఈజీనో. చికెన్ లవర్స్ కోసం అయితే చాలా ఇష్టపడతారు. ఎంత బాగుంటుందో, సాఫ్ట్గా చికెన్ నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుందండి, అంత రుచిగా ఉంటుంది. మరి మీరు కూడా ఈ వీడియోని చూసి నా ఛానల్ని ఫాలో అవ్వండి. నేను ఎలా చేస్తున్నాననేది మీరు నా ఫాలో అవ్వడం కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీరైతే నా ఛానల్ని ఫాలో అవ్వండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.